Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నా మంచితనమంతయు మీ ఎదుట కనపరిచెదను. హల్లెలూయా. దేవుడు మంచివాడు. ఆయన కార్యములన్నీ కూడా మంచివి. దేవుడు భూమి ఆకాశములు, సూర్య చంద్ర నక్షత్రములు, పక్షుల్ని, చేపల్ని, మనుషుల్ని అన్నీ చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట మంచిది అని. ఈ లోకంలో ఉన్న తండ్రులే తన పిల్లలకి అన్ని విషయాల్లో కూడా మంచి ఇవ్వాలనుకుంటారు. పిల్లలు ఎవరైనా తండ్రిని రొట్టెని అడిగితే, బ్రెడ్ అడిగితే రాయినివ్వరు కదా, చేపను అడిగితే పామునివ్వరు కదా. ఈ లోకంలో కొన్నిసార్లు తల్లిదండ్రులు చెడ్డగా ఉండి పిల్లలకి మంచి చేయాలనుకుంటే దేవుడు స్వభావ సిద్ధంగా ఎప్పుడు మంచివాడే. ఆయన ఆశ్రయించిన వారి అందరి జీవితాల్లో దేవుడు మంచిని చేస్తాడని. దేవుడు మంచి జాబ్ మీకు అనుగ్రహిస్తారు. ఆయన మంచి ఇంటిని మీకు ఇస్తాడు. మీ మ్యారేజ్ విషయంలో దేవుడు మంచిని చేస్తాడు. బైబిల్లో రాయబడింది ఆయన సమృద్ధిగా మేలు చేస్తాడని, సమృద్ధిగా మంచి చేస్తాడని. దేవుడు మీకు మంచి పేరు దయచేస్తాడని. ఎక్కడైతే మీరు అవమానం పొందుతున్నారో, ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో, ఎక్కడైతే తృణీకరించబడ్డారో అక్కడే దేవుడు మిమ్మల్ని నిలబెట్టి మీకు మంచి పేరును అనుగ్రహిస్తాడని. యోసేపు గారి జీవితంలో ఏ అన్నలైతే యోసేపు గారిని అవమానించారో అదే అన్నల ఎదుట యోసేపు గారిని రాజుగా దేవుడు నిలబెట్టాడు. దానియేలు గారి జీవితంలో ఎవరైతే దానియేలు గారిని నాశనం చేయాలనుకున్నారో వారి ముందే దేవుడు దానియేలు గారిని ఇంకా హెచ్చించాడు. మీ గర్భఫలం విషయంలో దేవుడు మేలు చేస్తాడు. లేయా గారికి దేవుడు గర్భఫలం ఇచ్చిన తర్వాత లేయా గారు అంటారు, దేవుడు నాకు మంచి బహుమానం అనుగ్రహించారని. మీకు కూడా దేవుడు మంచి బహుమానం అనుగ్రహిస్తారని. క్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఎవరైతే వస్తున్నారో దేవుడు వారికి మంచి పునాది అనుగ్రహిస్తున్నాడని, మంచి క్యారెక్టర్ని దేవుడు ఇస్తున్నాడు. ఈ లోకంలో బ్రతికేవారు, పాపం చేస్తూ బ్రతికేవారు తమ ఇంటిని ఇసుక మీద కట్టుకున్న వారితో సమానం. తుఫాను వచ్చినప్పుడు ఆ ఇల్లు కూలిపోతుందని. కానీ దేవుని వాక్య ప్రకారం జీవించేవారు తన ఇంటిని బండ మీద కట్టుకుంటున్నారని. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో కూడా వారి జీవితం స్థిరంగా ఉంటుందని. అంత మంచి క్యారెక్టర్ని, బుద్ధిని దేవుడు మనకి దయచేస్తాడని. మీ ఆరోగ్య విషయంలో దేవుడు మంచి చేస్తాడు. మీ కుటుంబ విషయంలో దేవుడు మంచి చేస్తాడు. మీ పిల్లల విషయంలో, స్టడీస్ విషయంలో, మీ బిజినెస్ విషయంలో దేవుడు మంచి చేస్తాడు. దేవుడు ఎప్పుడూ మంచి చేసేవాడే. ఆయన ఇచ్చే మంచిని మనం అనుభవించకపోవడానికి కారణం మనలో ఉన్న పాపమే. మన పాపమే మనకు అడ్డుగోడగా మారిందని. అయితే ఎప్పుడైతే మనం పాపం విడిచిపెట్టేస్తామో దేవుడు తన మంచితనాన్నంతా మన ఎదుట కనపరుస్తాడు అని. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు తన మంచితనాన్ని కనపరిచారని. దేవుడు వారికి ప్రతిరోజు మన్నా కురిపించారు. సముద్రం సమృద్ధిగా నీళ్ళు ఇచ్చారు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారికి తోడుగా ఉన్నారు. శత్రువులపైన విజయాన్ని ఇచ్చారు. మీ జీవితాల్లో కూడా మీరు దేవుని మంచి అంతా అనుభవిస్తారు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. మీరు మంచి దేవుడి దగ్గరికి వచ్చారు. ఆయన మంచి మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తారు. ఆ మాటలు మీ పట్ల స్థిరపరుస్తారు కూడా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించండి. మీ మంచితనమంతా వారి ఎదుటి కనపరచండి. పాపం అనే అడ్డుగోడను కూల్చండి ప్రభువా. మారు మనసు లేని వారికి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. వివాహ విషయంలో మంచి చేయండి. జాబ్ విషయంలో, స్టడీస్ విషయంలో మంచి చేయండి. ప్రయాణాల విషయంలో మంచి చేయండి. గర్భఫలం విషయంలో మంచి చేయండి. అన్ని విషయాల్లో మేలుతో వారిని తృప్తిపరచుకోండి. దీవెనలు కుమ్మరించుకోండి దేవా. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.